జానకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడు పందికి ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మొహం. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎత్తగాడికి అదేనండి నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించినా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుండ్ర పని చేస్తాడు. అప్పుడు నేను కాదనిలేను. అందుకని మీరే వెళ్లి గోపికి ఇచ్చేసరండి. రాధా, ప్రపంచ చరిత్రలో నాలాంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడంటావా? గ్రీన్ కలర్ నైటీ, గ్రే కలర్ నైటీ, ఆరెంజ్ కలర్ నైటీ, బ్లాక్ కలర్ నైటీ. నైటీ నైటీ నైటీ, అసలు నీకేం తెలుసు నైటీ గురించి? నాకా 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 నైటీ 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 నైటీ. నీ అక్కకు కొన్నావు పట్టు చీర, నీ చెల్లికి కొన్నావు పట్టు చీర, ఆఖరికి నీ వదినకు కొన్నావు పట్టు చీర, మొదనిష్టపు నీ తల్లికి కొన్నావు పట్టు చీర. నేనే అంత పరాయిదనా? అసలు నీతో ఎందుకురా నేను కాపురం? చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. వస్తావని నేను ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే, ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే, ఓ రబయ. నేను చేయలేదు మేడం. మా అత్త ఏమన్నదంటే బీపీ టాబ్లెట్ వేయమని అన్నది. నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసిన. అది వేస్ట్ అవ్వడు ఎందుకు అన్నానండి. రోకల్ బండతో 4 కొట్టిన మేడం. ఆమె జత్తదని నాకెట్ట తెలుసు మేడం? నేనంత అమ్మాయికు రాలి. నేనంత అమ్మాయికు రాలి. మీకు ఇష్టమైన హీరో ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న ఏంటి? మీకు అన్న, మీకు కూడా. మీకు ప్రభాస్. ఏమండి ఏమండి ఇరుక్కుపోయిందండి. రండి. ఏమండి ఇరుక్కుపోయిందండి. అసలు ఇక్కడ ఉన్నది తక్కువండి. ఈ ఫోర్కు తాత కూడా వచ్చేస్తుందేమోనండి. ఏమండి త్వరగా రండి, త్వరగా రండి. అల్లుడు గారు, రాత్రికి ఉంటారా భోజనానికి? ఉంటాం. రంగమ్మ, అయిందా అప్పడాలు? ఎక్కడికైనా వెళ్తే అక్కడే టెస్ట్ వేసుకొని ఉండిపోతావు. కదులు, ఇంకా కదులు. మీరేదో చెప్తున్నారు కదా అల్లుడు గారు, చెప్పండి చెప్పండి. ఏం లేదు అత్తయ్య గారు, వెళ్ళిపోతానండి. వెళ్ళొస్తాను, ఉంటాను అత్తయ్య గారు. మంచిది అల్లుడు గారు, వెళ్ళిరండి. భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వచ్చినప్పుడు చేయాలి సుమా.